హాయ్ వెల్కమ్ టు స్మార్ట్ శ్రీ రియల్ ఎస్టేట్ ఛానల్. ఈ ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఈ ఛానల్ను ఎవరైనా రైతులు చూస్తున్నట్లయితే మీ యొక్క ల్యాండ్స్ని ఈ ఛానల్లో ప్రమోట్ చేసుకొని ఎటువంటి మధ్యవర్తులు లేకుండా అమ్ముకోవచ్చును. అదేవిధంగా కొనుగోలుదారులు కూడా ఎటువంటి మధ్యవర్తులు లేకుండా కొనుక్కోవచ్చును. ఈ ఛానల్ ద్వారా కొనుగోలు చేసిన ప్రతి ల్యాండ్స్కి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్, ఆన్లైన్ ప్రాసెస్, అదేవిధంగా పాస్బుక్లు వచ్చేంత వరకు కూడా మా ఛానల్ ద్వారా చేయించబడతాయి. ఇటు గమనించగలరు. అదేవిధంగా ఈ వీడియోలో ల్యాండ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలో ఈ ల్యాండ్ ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్ళే నేషనల్ హైవేకి 20 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ ల్యాండ్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ల్యాండ్ తార్ రోడ్గా ఆనుకుని ఉంటుంది. ఇది మొత్తం వచ్చేసి 50 ఎకరాలు జరైతీ ల్యాండ్. ఈ ల్యాండ్కి డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. అదేవిధంగా మదర్ డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్ కూడా క్లియర్గా ఉన్నాయి. ఎటువంటి వివాదాలు కూడా ఈ ల్యాండ్కి లేవు. అదేవిధంగా దీనికి రైతు భరోసా కూడా వస్తుంది. ప్రజెంట్ ఇదంతా ఖాళీ ల్యాండ్గా ఉంది. దీని చుట్టూరు కూడా ఫినిషింగ్ వేసి ఉంచారు. అందులోని మనకి రైతు వచ్చేసి ఎకరం 15 లక్షలు రేటు చెప్తున్నాడు. కూర్చుని మాట్లాడుకోవచ్చును. అదేవిధంగా బోర్లు ఏమీ లేవు. ప్రజెంట్ బోర్లు కూడా మనకి 2.5 అంగుళాలు బోర్లు పడడం జరుగుతాయి. అదేవిధంగా కరెంట్ కూడా అవైలబుల్గా ఉంది. ఈ ల్యాండ్ వచ్చేసి మొత్తం నేల రెడ్ సాయిల్ నేలగా ఉంది. అదేవిధంగా ఈ నేల వచ్చేసి అన్ని రకాల పంటలకు చాలా అనుకూలంగా ఉంటుంది. జీడి మామిడి కానీ, మామిడి కానీ, అదేవిధంగా పామాయిల్ తోట, కొబ్బరి తోట కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ ల్యాండ్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి. ల్యాండ్ కూడా రూట్ కూడా చాలా క్లియర్గా ఉంది. డైరెక్ట్ తార్ రోడ్ నుంచి ల్యాండ్లోకి మనకి డైరెక్ట్ కారు కూడా వెళ్ళిపోద్ది. ఒకసారి వీడియో కూడా పూర్తిగా చూడండి. ఈ విధంగా ల్యాండ్ కూడా ఎక్కడ ఎగుడు దిగుడు కూడా లేదు. కొంచెం చాలా బాగుంటుంది ల్యాండ్ వచ్చేసి. ఒకసారి తక్కువ రేట్లో ల్యాండ్ కావాలనుకుంటే మనకి బెస్ట్ ల్యాండ్ ఇది. ఇది మొత్తం వచ్చేసి చాలా బాగుంటుంది. ఒకసారి ల్యాండ్ కూడా వీడియోలో చూడండి. ఒకసారి ఈ విధంగా తార్ రోడ్కి డైరెక్ట్ ఆనుకొని ఉండడం జరుగుతుంది. ఒకసారి చూడండి.